హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం కోనసీమ జిల్లా అమలాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,93,742 మంది ఓటర్లు ఉన్నారు. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ కి మంచి పట్టుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, వైసీపీ, ఇండిపెండెంట్, ఎన్సీజే, ప్రజారాజ్యం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఒక్కోసారి చొప్పున గెలుపొందాయి. ఈసారి జరిగే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ 2 పోటీ పడనున్నాయి. గెలుపు కోసం ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒక్కసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్, పీఆర్పీ అభ్యర్థి తోట త్రిమూర్తులు మరియు టీడీపీ అభ్యర్థి గుత్తుల శ్రీ సూర్యనారాయణ బాబులపై పోటీ చేసి 4,031 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2012లో బైపోలింగ్ వచ్చింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు, వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు టీడీపీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావుపై పోటీ చేసి 4,031 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు, వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్పై పోటీ చేసి 16,922 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు మరియు జేఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ పోలిశెట్టిలపై పోటీ చేసి 5,168 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్, టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి కోట శ్రీనివాసరావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.